నమస్కారం. జ్ఞానవేదిక కార్యక్రమానికి స్వాగతం. మన నిత్య జీవితంలో ఎదుర్కొనేటువంటి గ్రహ సంబంధ దోషాలు, అలాగే వివాహ సమస్యలు, ఇంకా ఏ రకమైనటువంటి గ్రహానికి ఏ రకమైన దోషం ఉంటుంది, ఇలాంటి విషయాలను తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ముక్కామల పీఠాధిపతి శ్రీ శ్రీధర్ గురూజీ గారు. ఆయనతో మాట్లాడాలి అనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. ఈరోజు మీ తొలి పలుగ్గా ముందుగా ఏం తెలియజేయబోతున్నారు మాకు? అవునమ్మా, ఇక్కడ ప్రధానంగా ప్రతి మానవుడు కూడా ప్రశాంతంగా తన జీవితాన్ని కొనసాగించాలి అన్నట్లయితే దైవ బలం చాలా ప్రధానంగా ఉండాలి. దైవానుగ్రహం కొరకు ప్రతి ఒక్కరూ కూడా పూజ, స్తోత్ర, జప, ధ్యాన, హోమాదులు నిర్వహిస్తూ దైవ బలాన్ని కనుక చేకూర్చుకున్నట్లయితే మనం ప్రశాంతంగా ఈ యొక్క కలియుగంలో జీవితాన్ని కొనసాగించగలుగుతాం. మన ఫస్ట్ కాల్ సిద్ధంగా ఉన్నారు గురూజీ, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. జ్ఞానవేదిక కార్యక్రమానికి స్వాగతం. చెప్పండి, మీ సమస్య ఏంటి? సమస్య అండి, బాబుకి పెళ్లి లేట్ అయిందండి. హలో, మాట్లాడండి అమ్మా, మీకు కాల్ కలిసింది, మాట్లాడచ్చు. శ్రీధర్ స్వామీజీ ఉన్నారు, మాట్లాడండి. మాట్లాడండి. శ్రీమాత్రే నమః. చెప్పండి తల్లి. బాబు పెళ్లి 9వ నెల 3వ తారీఖు. అవన్నీ అవసరం లేదు నాన్న, బాబు పేరు నక్షత్రం చెప్పండి నాన్న, సమస్య చెప్పండి. చెప్పండి. బాబు రామకృష్ణ అండి. అమ్మా, నక్షత్రం నక్షత్రం అండి. జ్యేష్ఠ నక్షత్రం. అమ్మ, ఇప్పుడు ప్రస్తుతానికైతే తల్లి 5 సంవత్సరాల నుండి ఏలినాడు శని బాగా పీడిస్తూ ఉన్నాడు. అంచేత ప్రతి పని ఆలస్యం అవుతోంది. ఇంట బయట అపకీర్తి, నిందలపాలు కావడం, రావాల్సిన దగ్గర డబ్బు రాకపోవడం, ఇవ్వాల్సిన దగ్గర ఒత్తిళ్లు, అకాల భోజనం, అకాల నిద్ర, అకారణ విరోధాలు, అనవసర ధనవ్యయ వంటి సమస్యలతో సతమతం అవుతున్నాడు బాబు. ఇంకా 2.5 సంవత్సరాల పాటు ఈ యొక్క ఏలినాడు శని బాబుని పీడించడం అనేటువంటిది జరుగుతుంది. అందులోని బాబు జాతకంలో కాలసర్పదోషం ఒకటి సంపూర్ణంగా ఉంది. తర్వాత అదేవిధంగా బుధదోషం ఒకటి, శుక్రదోషం ఒకటి, శని దోషం ఒకటి, 4 దోషాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఒకసారి మీరు ముక్కమల మానస సన్నిధానంలో ఈ 4 దోషాలకి పూర్ణశాంతులు చేయించండి, వెంటనే వివాహం అవుతుంది. నమస్తే అండి. నమస్తే అండి. జ్ఞానవేదిక కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి, నా పేరు విజయలక్ష్మి అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సమస్య మా అమ్మాయి వివాహం గురించి అండి. బిందుప్రియ, మూల నక్షత్రం అండి. తల్లి శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః స్వామి గారు. ఆ అమ్మాయి ఏం చేస్తోంది తల్లి? అమ్మాయి జాబ్ చేస్తుందండి. మూల నక్షత్రం 2వ పాదం అండి. అన్ని చూస్తున్నాం, మన ఒక్క సంబంధం వస్తలేదండి. అమ్మ, అసలు ధనురాశి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతోంది తల్లి. ఎందుకంటే 2014 నవంబర్ 2వ తేదీన వీళ్ళకి ఏలినాటి శని ప్రారంభమైంది. దీని ప్రభావం చేత చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోందనమాట. ఇంకా 5 సంవత్సరాలు పీడించడం అనేటువంటిది ఉంటుంది. మీరేం తొందరపడాల్సిన పనేమీ లేదు. అందులోనూ మూలా నక్షత్రం అమ్మాయిని చేసుకోవడానికి రకరకాలైనటువంటి భయాలతో సతమతం అవుతూ ఉంటారు. అయితే మూలా నక్షత్రం అమ్మాయిలు చేసుకోదగినటువంటి అబ్బాయిలు కూడా కొంతమంది ఉంటారు. అంచేత వాళ్ళని అన్వేషించండి, తప్పకుండా వివాహం అవుతుంది. మీరేం భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. కాకపోతే ఏంటంటే పాపకున్నటువంటి కాలసర్పదోషము, కుజదోషము, శుక్రదోషము, శని దోషము, ఈ యొక్క 4 దోషాలు ఒకసారి మానసాదేవి సన్నిధానంలో పూర్ణశాంతులు చేయించండి. వెంటనే అమ్మ దగ్గరికి 6 నెలలు తిరగకుండానే శుభలేఖ పుచ్చుకొని వచ్చేస్తారు. మీరేం ఆందోళన చెందకండి అమ్మ, తప్పకుండా మానసాదేవి చల్లని తల్లి, మరి సర్వ అభీష్టాలను సిద్ధింపజేసేటువంటి మహాదేవి, ఆ తల్లిని ఆశ్రయించండి. మరొక కాల్ ఉన్నారండి, మాట్లాడతాం. నమస్తే అండి. హలో, చెప్పండి. జ్ఞానవేదిక కార్యక్రమానికి స్వాగతం. మీ సమస్య? నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మా అమ్మాయి అనుష అండి, భరణి నక్షత్రము. మ్యారేజ్ గురించి తెలుసుకోవాలని. ఎప్పుడవుతుంది? తల్లి శ్రీమాత్రే నమః. అమ్మా, ఇప్పుడు అమ్మాయికి ఏమిటంటే ఉన్నటువంటి అష్టమ శని దోషం తొలగిపోయింది. 2.5 సంవత్సరాల నుంచి అష్టమ శని బాగా పీడిస్తోంది మేషరాశి వాళ్ళను. అయితే ఏంటంటే మరలా ఆ శని దోషం అనేది మన 16వ తారీఖున వక్రశనిగా వెనక్కి వచ్చింది.
ఇంకా 5 నెలల పాటు పీడించడం అనేటువంటిది ఉంటుంది. నవంబర్ నెల నుండి ఈ అమ్మాయికి బాగుంటుంది. ఈ లోపు ఏం చేస్తారంటే కాళికాదేవికి 2 అరటిపండ్లు నైవేద్యం పెట్టి ఓం క్రీం మహాకాళికాయే స్వాహ అనేటువంటి మహామంత్రాన్ని 108 సార్లు జపం చేసుకుని అరటిపండ్లు నైవేద్యం పెట్టి మంగళహారతి ఇచ్చి ఆ పండ్లను ప్రసాదంగా తీసుకోమనంటే శని శాంతిస్తాడు. ఈ తర్వాత అదేవిధంగా జాతకంలో ఉన్నటువంటి కాలసర్ప, కుజ, గురు ఈ 3 దోషాలకి పూర్ణశాంతులు ఒకసారి చేయించండి. మానసాదేవి సన్నిధానంలోనే పూర్ణశాంతి ప్రక్రియలు అనేటువంటివి జరుగుతాయి. ఎందుకంటే పూర్ణశాంతి ప్రక్రియ అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ. ఆ మహాత్రిపుర సుందరి అమ్మవారు ఈ పూర్ణశాంతి ప్రక్రియలు నాకు వరంగా ప్రసాదించింది. అంచేత ముక్కమల మానస సన్నిధానంలోనే ఈ యొక్క పూర్ణశాంతి ప్రక్రియలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇది ఒకసారి చేయించండి, వెంటనే ప్రతిఫలం అనేటువంటిది ఉంటుంది. విన్నారు కదండి, గురుజీ చెప్పినట్టు చేయండి. అలాగే ఇంకో కాల్ ఉన్నారు, గురుజీ మాట్లాడదామండి. నమస్తే అండి, జ్ఞానవేదిక కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి, నా పేరు రమాదేవి అండి. చెప్పండి రమాదేవి గారు, సమస్య ఏమిటి? మా బాబు స్వామి, నమస్కారం స్వామి, శ్రీమాత్రే నమః. తల్లి శ్రీమాత్రే నమః. చెప్పండి అమ్మా. మా బాబు పేరు జ్ఞానేశ్వర నాగ సత్య శ్రీకాంత్ అండి. 3/11/1980. అవన్నీ అవసరం లేదు తల్లి, చక్కగా నక్షత్రము సమస్య చెప్పండి చాలు. వివాహం గురించి అండి, ఆరుద్ర నక్షత్రం అండి. అమ్మా, బాబు ఏం చేస్తున్నాడు అన్న? బాబు బట్టల వ్యాపారం చేసుకుంటున్నాడండి. తల్లి సరేనమ్మా. ఇప్పుడు ఆరుద్ర నక్షత్రం మంచి నక్షత్రమే, ఏం తొందరపడాల్సిన పని అయితే లేదు. కాకపోతే ఏంటంటే మనకు బాబు జాతకంలో కాలసర్పదోషం ఒకటి సంపూర్ణంగా కనపడుతోంది. తర్వాత అదేవిధంగా చంద్రదోషం ఒకటి, తర్వాత అదేవిధంగా గురుదోషం ఒకటి, శుక్రదోషం ఒకటి. ఈ 4 దోషాలు ఒకసారి పరిహారం చేయించండి. పూర్ణ శాంతులు ఒకటి ప్రధానంగా దృష్టిలో పెట్టుకోండి. గ్రహ దోషాలు పోగొట్టుకోవాలి అన్నట్లయితే దశమహావిద్యలను ఆశ్రయించాలి. కాలసర్పదోషాన్ని పోగొట్టుకోవాలన్నట్లయితే మానసాదేవిని ఆశ్రయించాలి. గ్రహాలు గ్రహదోషాలను కలగజేయగలవు, కానీ గ్రహాలు గ్రహదోషాలను తొలగించలేవు. అంచేత ఏమిటంటే పూర్ణశాంతి ప్రక్రియలు ఒకసారి దశమహావిద్యలు, మానసాదేవి, ప్రత్యంగిరాదేవి, బ్రహ్మగుండ క్షేత్రమైనటువంటి ముక్కమల మహాక్షేత్రంలో వెలుగొందుతున్నారు. ఆ సన్నిధానంలో పూర్ణశాంతులు అఖండ ఫలాన్ని ప్రసాదిస్తాయి, వెంటనే సత్ఫలితాలను అనుగ్రహిస్తాయి. అంచేత ఈ శాంతులు చేయించండి, వెంటనే పని అవుతుంది. నమస్తే అండి. హలో, నమస్తే అండి, జ్ఞానవేదిక కార్యక్రమానికి స్వాగతం. సమస్య చెప్పండి. పాప మ్యారేజ్ గురించి అండి. నక్షత్రం చెప్పండి. మృగశిర నక్షత్రం అండి. పాప పేరు లావణ్య అండి. తల్లి శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. నక్షత్ర రీత్యా మంచి నక్షత్రమే కానమ్మా, ఈ మృగశిర నక్షత్రం కుజ సంబంధమైన నక్షత్రం అవడం వల్ల వివాహం విషయంలో ఆలస్యం అవుతుంది. మృగశిర నక్షత్ర జాతకులు అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే ఎంత ఎర్లీగా వివాహం చేయగలిగితే అంత ఎర్లీగా చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. అందులోని అమ్మాయి విషయంలోకి వచ్చేసరికి కాలసర్ప, కుజ, శని ఈ 3 దోషాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఒకసారి 3టికి పూర్ణశాంతులు చేయించండి. మానసాదేవి చిత్రపటాన్ని ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో ఉంచుకోండి. సమస్య ఉన్నా లేకపోయినా మానసాదేవి చిత్రపటాన్ని పూజా మందిరంలో నిలిపి చక్కగా కాచిన పాలలో పంచదార కలిపి నైవేద్యం పెట్టి మానసాదేవి మహామంత్రాన్ని 108 సార్లు చొప్పున జపం చేసి మంగళహారతి ఇచ్చి ఆ పాలు అందరూ కూడా ప్రసాదంగా తీసుకుంటూ కనుగొన్నట్లయితే జీవితం చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇది మర్చిపోకండి. అంచేత ఈ దోషాలకు పూర్ణశాంతి ప్రక్రియలు మానసాదేవి సన్నిధానంలో చేయించండి. చక్కగా 6 నెలలు తిరుగుకుండా శుభలేఖ తీసుకుని ముక్కామల క్షేత్రానికి వచ్చేస్తారు. మరొక కాల్ ఉన్నారండి, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి, జ్ఞానవేదిక కార్యక్రమానికి స్వాగతం. మాట్లాడొచ్చు, మీకు కాల్ కలిసింది. అమ్మా నమస్తే, మాట్లాడండి. గురుగారు, శాస్త్ర ప్రకారం అసలు వివాహానికి కరెక్ట్ సమయం ఏంటి? అంటే స్త్రీ పురుషులకు ఒక వయసు. అవునమ్మా, తప్పకుండా మనం దీని గురించి ఆలోచించాల్సిన విషయమే. శాస్త్రం ఏం చెబుతుందంటే యుక్త వయస్సు వచ్చే సమయానికే వివాహం చేయమని చెప్పేసి శాస్త్రం చెబుతోంది. అయితే ఇక్కడ ఏమిటంటే యుక్త వయసు వచ్చేటువంటి సమయానికి ఎప్పుడైతే ఆడపిల్లలకి మగపిల్లలకి వివాహం చేసేస్తామో వాళ్ళకి ఒకరి పట్ల ఒక అవగాహన,
ఇక తర్వాత అదేవిధంగా ప్రేమాభిమాన ఆప్యాయతలు పెంచుకోవటం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. అంచేత ఎంత ఎర్లీగా వివాహం చేయగలిగితే అంత ఎర్లీగా వివాహం చేయటమే మంచిది. అయితే ఏంటంటే ప్రభుత్వం వారు నిర్ణయించినటువంటి సమయం చాలా బాగుంది. ఎందుకంటే మరీ పసిపిల్లలకు వివాహం చేయటం అనేటువంటిది అంత మంచి పద్ధతి కాదు. శాస్త్రం పెందలాడే పెళ్లి చేయమన్నప్పటికీ కూడా 18వ సంవత్సరంలో అమ్మాయికి వివాహము, 21వ సంవత్సరంలో అబ్బాయికి వివాహము. వీళ్ళిద్దరికీ ఈ ప్రకారంగా కనుక చేసినట్లయితే చక్కగా సంసారం కొనసాగుతుంది, దాంపత్య జీవితం బాగుంటుంది, అవగాహన లోపం లేకుండా ప్రశాంతంగా జీవితాన్ని గడపగలుగుతారు. తర్వాత అదేవిధంగా మరి చక్కగా ఓపిక ఉండగానే వారి యొక్క బాధ్యతలు నెరవేర్చుకోగలుగుతారు. అంచేత యుక్త వయసు రాగానే వివాహం చేయటం అనేటువంటిది అన్ని విధాలుగాను కూడా శాస్త్రము ఒప్పుకుంటూ ఉన్నది. అంచేత ఈ ప్రకారంగా చేస్తే బాగుంటుంది. తప్పకుండా. నమస్తే అండి. హలో, నమస్తే అండి. చెప్పండి, సమస్య ఏమిటి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను? నా పేరు బాలకృష్ణ అండి, నాది పూర్వభద్ర నక్షత్రం అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏం సమస్య రామకృష్ణ గారు? నా పేరు బాలకృష్ణ అండి, నాది పూర్వభద్ర నక్షత్రం. నాకు ఆర్థిక సమస్యలు బాగా ఉన్నాయండి. ఆర్థిక సమస్యలు ఎంతంటే ఆల్రెడీ 4 లక్షల రూపాయలు ఆస్తామేనండి, ఇంకా బాకీ తీరలేదండి. అయ్యో నాన్న, శ్రీమాత్రి నమః. నీది మీనంలో ఉన్నావమ్మా లేదంటే కుంభరాశిలో ఉన్నావా? నేను కుంభరాశి చూసుకుంటానండి. కుంభరాశి అయితే కనుక సరే కానివ్వండి నాన్న. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఏం చేస్తారంటే కాలసర్పదోషం ఒకటి బాగా అధికంగా ఇబ్బంది పెడుతోంది. ఈ తర్వాత అదేవిధంగా కుచుదోషం ఒకటి పీడిస్తోంది, శుక్రదోషం ఒకటి ఇబ్బంది పెడుతోంది. ఈ 3 దోషాలకి పూర్ణ శాంతులు చేయించుకోండి. మీరు ఏం చేస్తారంటే అధికంగా రుణ బాధలు ఉన్నాయి కనుక ఉపశమనానికి ఒక మహామంత్రం చెబుతున్నాను, వ్రాసుకోండి. హిలిరీం బగళాముఖి హుం ఫట్ స్వాహ. హిలిరీం బగళాముఖి హుం ఫట్ స్వాహ. హిలిరీం బగళాముఖి హుం ఫట్ స్వాహ. ఈ యొక్క మహామంత్రాన్ని చక్కగా రోజు 108 సార్లు జపం చేయండి. ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో ఉంచుకోండి. ఒకసారి ముక్కమల మహాక్షేత్రానికి వెళ్ళి గోదావరిలో స్నానం చేసి శివలింగాలకి నాగులకి కోనేటి జలంతో అభిషేకం, బాలనాగ త్రిపుర సుందరి అమ్మవారికి, మానసాదేవికి, నవగ్రహాలకి 108 ప్రదక్షిణాలు చేసుకొని మానసాదేవికి క్షీరాభిషేకం చేయించుకుని వస్తే ఏ సమస్యలు కూడా ఉండవు. ప్రతి సంవత్సరము మానసాదేవికి అభిషేకం కనుక ఈ విధంగా చేయించుకున్నట్లయితే ప్రశాంతంగా జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది. ఇక తర్వాత అదేవిధంగా మానసాదేవి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. మరి ఎటువంటి సమస్యనైనా సరే మానసాదేవి అతి సులభంగా మరి చక్కగా తొలగించేస్తుంది అనమాట. అంచేత ఈ ప్రకారంగా చేయండి, మంచి అభివృద్ధిని సాధించుకుంటారు. నమస్తే అండి. నమస్తే అండి, జ్ఞానవేదిక కార్యక్రమానికి స్వాగతం. మీ సమస్య చెప్పండి. నమస్తే అండి, మీకు కాల్ కలిసింది, మాట్లాడొచ్చు. వినిపిస్తుందా అండి నేను మాట్లాడేది మీకు? హలో, నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటి? నక్షత్రం పేరు చెప్పండి. నక్షత్రం పేరు చెప్పండి. నక్షత్రం చెప్పండి. మీరు టీవీ చూడొద్దమ్మా, కాల్ కట్ అయిపోతుంది. దయచేసి మాట్లాడేటప్పుడు మాతో డైరెక్ట్ గా మాట్లాడండి. హలో, చెప్పండి అమ్మా, సమస్య ఏంటి? మకర రాశి. ఏమిటమ్మా సమస్య ఏమిటి తల్లి? సరే తల్లి, అర్థమైంది నాన్న. మకర రాశి వాళ్ళకి మన జనవరి 26వ తేదీ ఏలినాటి శని ప్రారంభమైంది. ఏలినాటి శని ప్రారంభం అయినప్పుడు తర్వాత అదేవిధంగా ఏలినాటి శని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు వివాహం చేసేస్తాడు. ఏమంటే గోచార రీత్యా ఆ ప్రకారంగా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే జాతకంలో కొన్ని దోషాలు ఉన్నాయి బాబుకి. కాలసర్పదోషం ఒకటి పూర్ణశాంతి చేయించండి. తర్వాత అదేవిధంగా గురుశాంతి, శనిశాంతి, ఈ 3టికి పూర్ణశాంతులు చేయించండి. వెంటనే వివాహం అవుతుంది. తర్వాత అదేవిధంగా ప్రతి ఒక్కరూ దృష్టిలో ఉంచుకోవాల్సింది ఏంటంటే మానసాదేవి చిత్రపటాన్ని పూజా మందిరంలో నిలిపి
రోజు కాచిన పాలలో పంచదార కలిపి నైవేద్యం పెట్టి మానసాదేవి మంత్రం జపం చేసి చక్కగా ఆ ప్రసాదాన్ని స్వీకరించండి. ఎందుకంటే మానసాదేవి దగ్గరికి రావడం అంటే సులభమైన విషయం ఏం కాదు. మానసాదేవి అనుజ్ఞ ప్రసాదిస్తేనే ముక్కమల మహాక్షేత్రంలో అడుగు పెట్టగలుగుతాం. అంచేత మానసాదేవి అనుగ్రహాన్ని ముందు అంటే ముక్కమల మహాక్షేత్రంలో అడుగు పెట్టడానికి ముందు మానసాదేవి అనుగ్రహాన్ని సాధించుకోవాలి. అమ్మవారి ఫోటో ఫ్రేమ్ కట్టించి పూజామందిలో పెట్టి పాల నైవేద్యం పెట్టి మంత్రం జపం చేస్తేనే కానీ ముక్కమల మహాక్షేత్రానికి ఆవిడ అనుజ్ఞ ప్రసాదించదు. అంచేత ఈ ప్రకారంగా చేయండి, బాగుంటుంది. మరొక కాల్ ఉన్నారు గురుజీ, మాట్లాడండి. నమస్తే అండి. చెప్పండి నక్షత్రం పేరు చెప్పండి. 2వ తారీఖు 6వ నెల. అదంతా అవసరం లేదండి, నక్షత్రం పేరు చెప్తే సరిపోతుంది. నాన్న మీ నక్షత్రం పేరు చెప్పండి అన్న. స్వాతి నక్షత్రం 2వ పాదం. నాన్న మీ శ్రీమతిది పునర్వాసు నక్షత్రం ఆమెది 3వ పాదం. సరేనన్నా. స్వాతి నక్షత్రం వాళ్ళకి 7.5 సంవత్సరాల నుంచి అసలు బాగుండలేదన్న. ఏళ్ళనాడు శని బాగా ఇబ్బంది పెట్టింది. అసలు తులారాశి వాళ్ళు చాలా భయంకరంగా ఇబ్బందులకు గురయ్యారు. మన జనవరి 26తో వెళ్ళిపోయి మరలా వక్రశనిగా మన 16వ తారీఖు మరలా తిరిగి ప్రారంభమైంది. ఒక 5 నెలల పాటు మరలా కాస్తంత చికాగ్గా ఉంటుంది. తర్వాత అదేవిధంగా మీరు భార్యాభర్తలు ఇరువురు కూడా ముక్కమల మహాక్షేత్రానికి వెళ్ళి ఒకసారి గోదావరిలో స్నానం చేసి, అంటే సరిగంగ స్నానాలు అంటారు, అంటే మన భుజం పైన ఉన్నటువంటి కండువ భార్యకు ఉన్నటువంటి కొంగు రెండు కూడా ముడివేయాలి. ముడివేసి ఇద్దరు కలిసి స్నానం చేసి క్షేత్రానికి వచ్చి శివలింగాలకి నాగులకి కూడా అదే విధంగా మరి కోనేటి జలంతో అభిషేకం చేసుకుని బాలా త్రిపుర సుందరి అమ్మవారికి మానసాదేవికి నవగ్రహాలకి 108 ప్రదక్షిణాలు చేసుకొని మానసాదేవికి క్షీరాభిషేకం చేయించుకోండి. విడివిడిగా చేయించుకోవాలి క్షీరాభిషేకం. కొంగను ముడి మాత్రం ఉన్నప్పటికీ కూడా ఎవరి క్షీరాభిషేకం వాళ్ళు చేయించేసుకోవాలి. ఈ ప్రకారంగా చేసుకుంటే కాస్త ప్రశాంతత అనేటువంటిది ప్రారంభం అవుతుంది. ఒకసారి జాతక పరిశీలన ఒకసారి చేయించుకోండి. చేయించుకుంటే దోషాలు ఏమున్నాయో చెప్తాను, వాటికి పూర్ణశాంతులు ఒకసారి చేసేసుకుంటే ఇక ఏ విధమైన ఇబ్బంది కూడా ఉండదు. ఈ గ్రహ దోషాలే ప్రతి సమస్యకి కూడా కారణభూతం అవుతున్నాయి. అంచేత ఏం లేదు, జాతక చక్రంలో 1-2 దోషాలు ఉంటాయి. కలియుగం కనుక ఇంకో 1-2 దోషాలు ఎక్కువన్నా మనం పెద్ద ఆశ్చర్యపోనక్కర్లా. మనం ఒకసారి అవి జాతక పరిశీలన చేసుకుని వాటికి పూర్ణశాంతులు చేయించేసుకుంటే అసలు ఇక ఆ జాతక చక్రాన్ని పక్కన పడేసేయచ్చు. మనం ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పూర్ణశాంతి ప్రక్రియ అనేటువంటిది ఒక టీకా మందులాగా పనిచేస్తుంది అనమాట. ఈ ప్రకారంగా చేయండి, బాగుంటుంది. మరొక కాల్తో మాట్లాడటం గురించి. అమ్మా. నమస్తే అండి. నమస్తే అండి, జ్ఞానవేదిక కార్యక్రమానికి స్వాగతం. మాట్లాడచ్చు. మీకు కాల్ కలిసిందండి, ఫోన్లో మాట్లాడండి. హలో, నమస్తే అండి, చెప్పండి సమస్య ఏంటి, నక్షత్రం పేరు చెప్పండి. హలో చెప్పండి. చెప్పండి. అలాగే వివాహ విషయంలో ప్రతిబంధకాలు కలిగించేటువంటి కొన్ని విషయాల గురించి చెప్పారు కదా గురుగారు, వాటి గురించి చెప్పండి. తప్పకుండానమ్మా. ఇక్కడ వివాహ విషయంలో అంటే ఇక్కడ మానవుడు సాఫీగా సజావుగా జీవితం కొనసాగించుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ వివాహానికి ఇతరత్ర మనం సాధించాలనుకునేటువంటి విషయాలకి కూడా కొన్ని ప్రతిబంధకాలు అనేటువంటివి గ్రహాలు నక్షత్రాలు కలగజేస్తూ ఉంటాయి. అసలు ఏ నక్షత్రంలో పుట్టాము, ఏ పాదంలో పుట్టామో తెలుసుకుని, నక్షత్ర బలం ఏ విధంగా ఉందో తెలుసుకుని, నక్షత్ర శాంతి, ఇక తర్వాత అదేవిధంగా ఏ గ్రహాలు మన ఈ అభివృద్ధికి మనకి ప్రతిబంధకం అవుతున్నాయి అనేటువంటి విషయం చక్కగా మనం తెలుసుకొని వాటికి సంబంధించి పూర్ణశాంతి ప్రక్రియలు చేసుకుని ప్రతినిత్యము కూడా ఆ గ్రహ దోషాలకు సంబంధించినటువంటి పరిహార మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలను రోజు 108 సార్లు చొప్పున జపం చేసుకుంటూ కనుక ఉన్నట్లయితే జీవితం చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది అనమాట. మరొక కాల్ ఉన్నారు గురుజీ, నమస్తే అండి, మాట్లాడొచ్చు మీరు. జ్ఞానవేదిక కార్యక్రమానికి స్వాగతం. మా పాప పేరు రోహిణి అండి. చెప్పండి ఏం వృషభ రాశి, రోహిణి నక్షత్రం. సమస్య ఏంటి చెప్పండి. మ్యారేజ్ అండి. తల్లి శ్రీమాత్రే నమః.
వృషభ రాశి వాళ్ళకి అసలు బాగుండలేదు తల్లి. ఎందుకంటే 2015 ఆగస్టు నుండి గురుదోషం ప్రారంభమైంది. ఇక తర్వాత అదేవిధంగా 2016 జనవరి 29 నుండి రాహు వచ్చి గురుడితో కలిసి గురుచండాలం ఏర్పడింది. అదేవిధంగా 2016 ఆగస్టు 11న గురుడు మరలా కాస్త పక్క తప్పుకోవడం వల్ల గురుచండాలం పోయింది, కానీ ఈ గ్రహదోషాలు అయితే తొలగలేదు. గోచార దోషాలు ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. అదేవిధంగా 2017 జనవరి 26 అష్టమ శని ప్రారంభమైంది. 2.5 సంవత్సరాల పాటు పీడించడం అనేటువంటిది ఉంటుంది. గోచార దోషాలు ఈ విధంగా ఉండగా అమ్మాయి జాతకంలో కాలసర్ప, చంద్ర, కుజ, గురు ఈ 3 దోషాలు, ఈ 4 దోషాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఒకసారి ఈ 4 దోషాలకి మానసాదేవి సన్నిధానంలో పూర్ణశాంతులు చేయించండి, వెంటనే వివాహం అవుతుంది. మరొక కాల్ ఉన్నారు గురూజీ, మాట్లాడతానండి. అమ్మా. నమస్తే అండి. నమస్తే అండి, జ్ఞానవేదిక కార్యక్రమానికి స్వాగతం. మాట్లాడండి. మీ కాల్ కలిసిందండి, మాట్లాడచ్చు. టీవీ చూడొద్దండి, నాతో మాట్లాడండి ఫోన్లో, తర్వాత టీవీ చూడండి. నమస్తే అండి. చెప్పండి, సమస్య ఏంటి, నక్షత్రం పేరు చెప్పండి. హలో, చెప్పండి అమ్మా, నమస్తే అండి. గురుగారండి, మాట్లాడండి. శ్రీమాత్రేని మా చెప్పండి తల్లి, మీ సమస్య, నక్షత్రము, పేరు. అమ్మా సీతా నక్షత్రము. చాలా నుంచి ఉద్యోగ వివాహం 2 సమస్యలుగానే ఉన్నాయి స్వామి. తల్లి ఉద్యోగము వివాహం 2 సమస్యగానే ఉన్నాయండి. ఏది ఎక్కడ సెట్ అవ్వట్లేదు. అదేలేండి అమ్మా. అదే స్వామి. చిత్తా నక్షత్రం వాళ్ళు మంచి అభివృద్ధిలోకి వస్తారు, కానీ గోచారం కూడా కొంత ఇబ్బంది పెడుతోంది తల్లి. జాతకంలో కూడా మరి కాలసర్ప దోషం ఒకటి, కుజదోషం ఒకటి, శుక్రదోషం ఒకటి, శని దోషం ఒకటి, 4 దోషాలు ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఒకసారి ఉద్యోగ ప్రాప్తి దశ మహావిద్యా హోమం చేయించేసి ఈ దోష పరిహారాలు పూర్ణశాంతులు చేయించేసుకుంటే చక్కగా ఉద్యోగం వచ్చేస్తుంది, వెంటనే వివాహం కూడా అయిపోతుంది. ఈ 2 ప్రక్రియలు చేయించండి, తప్పకుండా వివాహం అవుతుంది. గురువు గారు, కాలసర్ప దోషం అని చెప్తూ ఉంటారు, దాన్ని ఏ విధంగా తొలగించుకోవాలి, పరిహార మార్గాలు తెలియజేయండి. తప్పకుండానమ్మా. ఇక్కడ కాలసర్ప దోషం అనేది లగ్నాత్తు రాహువు కేతు ఉండే స్థానాన్ని బట్టి 12 రకాలైనటువంటి కాలసర్ప దోషాలు మనల్ని జీవితాంతం పీడిస్తూ ఉంటాయి. అంటే ప్రతి మనిషి కూడా ఏదో ఒక విధమైన కాలసర్ప దోషంతో పీడింపబడుతూనే ఉన్నాడు. అయితే ఈ యొక్క కాలసర్ప దోషాలను 12 రకాలైనటువంటి కాలసర్ప దోషాలను, రాహు దోషాలను, కేతు దోషాలను, అదేవిధంగా సర్పదోషాలను, సర్పశాపాలను, సర్పబంధన విచ్ఛిన్న దోషాలను, వల్మీక విచ్ఛిన్న దోషాలను సంపూర్ణంగా శాంతింపజేసేటట్టు ఏకైక అమ్మవారు మానసాదేవి. ఆ చల్లని తల్లిని ఆశ్రయించి అమ్మవారికి ఫోటో పూజామందిరంలో నిలిపి రోజు కాచిన పాలలో పంచదార కలిపి నైవేద్యం పెడుతూ అమ్మవారి యొక్క మహామంత్రాన్ని రోజు 108 సార్లు జపం చేసుకుంటూ శాంతింపజేసుకోవచ్చు. అయితే ఏమిటంటే మనకున్న దోషాలను పరిపూర్ణంగా శాంతింపజేసుకోవాలి అన్నట్లయితే పూర్ణ శాంతి ప్రక్రియ అని ఉంటుంది. అది ఒకసారి మానసాదేవి సన్నిధానంలో ఆ పూర్ణ శాంతి ప్రక్రియలు కనుక మనం చేయించుకున్నట్లయితే జీవితం ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అంచేత ఏమిటంటే ఈ యొక్క కాలసర్ప దోషాలకు వేరే వేరే ప్రయత్నం చేయటం కాదు, మన శక్తిని బట్టి మనం చక్కగా అమ్మవారి యొక్క చిత్రపటాన్ని పూజామందిరంలో నిలుపుకుని ఆరాధన చేయడం దగ్గర నుండి పూర్ణశాంతి వరకు మనకి ఏది అవకాశం ఉంటే అది ప్రారంభించడమే, చేయించుకోవడమే. ఆ విధంగా చేయించుకుంటే ఆ దోషం అనేది శాంతిస్తుంది, సకల శుభాలు చేకూరుతాయి, ప్రశాంతంగా జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. నమస్తే అండి. నమస్తే అండి, జ్ఞానవేదిక కార్యక్రమానికి స్వాగతం. మీకు కాల్ కలిసిందండి, మాట్లాడచ్చు. నమస్కారం. చెప్పండి, ఎవరి గురించి నా తెలుసుకోవాలనుకుంటున్నారు? పేరు అరుణ అండి. మా తమ్ముడు గురించి. సమస్య ఏమిటి? నక్షత్రం. నాగ సూర్యనారాయణ, కృత్తిక 1వ పాదం, వివాహం గురించి. కృత్తిక 1వ పాదమా తల్లి? కృత్తిక 1వ పాదం, మేషరాశి. అష్టమ శని దోషం పోయిందమ్మా. ఇప్పుడు ప్రస్తుతానికైతే బాగానే ఉంది. అందులో ఇప్పుడు వక్రశని అనేటువంటిది పీడిస్తోంది. ఒకసారి ఏమిటంటే ఈ బాబుకి కాలసర్ప దోషం పూర్ణశాంతి చేయించండి. ఇక తర్వాత అదేవిధంగా కుజ శుక్ర దోషాలు పరిహారం చేస్తే వివాహం అవుతుంది. వివాహం అయిన తరువాత
దంపతులు ఇద్దరి చేత కూడా మానసాదేవి సన్నిధానంలో నాగప్రతిష్ఠ చేయించండి. నాగప్రతిష్ఠ చేస్తే దాంపత్యానికి కానీ లేదంటే సంతానానికి కానీ సౌభాగ్యానికి కానీ ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఈ ప్రకారంగా చేస్తే సరిపోద్ది. పూర్ణశాంతులు అవసరం అవుతాయి ఈ అబ్బాయి విషయంలో. ఇక తర్వాత అదేవిధంగా నాగప్రతిష్ఠ కూడా అవసరం అవుతుంది. ఈ ప్రకారంగా చేయించండి, అమ్మవారికి మొక్కండి, ఆ తల్లి నడిపిస్తుంది అంత. గురుగారు, మరింత మంది కాలర్స్తో మాట్లాడే ముందు చిన్న విరామం తీసుకుందాం. తప్పకుండా తల్లి. జ్ఞానవేదిక కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. జ్ఞానవేదిక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుగారు, మనతో మాట్లాడడానికి ఇంకో కాలర్ ఉన్నారు, మాట్లాడదామండి. తప్పకుండా. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి అమ్మా, సమస్య ఏంటి, నక్షత్రం, పేరు చెప్పండి. హలో, మాట్లాడండి. నమస్తే అండి. చెప్పండి. శ్రీమాత్రేణ స్వామి గారు. శ్రీమాత్రేణ చెప్పండి అమ్మా, పేరు, నక్షత్రం, సమస్య. సరిత అండి పేరు. అమ్మా, స్వాతి నక్షత్రం. ఆ తల్లి, సమస్య నాన్న? ఏం సమస్య అండి? తల్లి సమస్య ఏమిటో చెప్పండి అన్న. వివాహం అండి. అది సమస్య కూడా చెప్తూ ఉండండి అన్న. పేరు, నక్షత్రము, సమస్య చెప్తే దానికి పరిష్కారం చెప్పడానికి బాగుంటుంది. అమ్మ, స్వాతి నక్షత్రం వాళ్ళు బాగా స్ట్రగుల్ అయ్యారు. 7.5 సంవత్సరాల నుంచి బాగా ఇబ్బందులు పడ్డారు. ఇంకా 5 నెలల పాటు ఇంకా ఇబ్బంది అనేది ఉంటుంది. ఈ 5 నెలల్లో కూడా ప్రయత్నం చేయండి అమ్మ. వివాహానికి సంబంధించి ప్రయత్నం చేస్తే ప్రయోజనం అనేటువంటిది ఉంటుంది. అయితే అమ్మాయికి ఏంటంటే కాలసర్పదోషానికి పూర్ణశాంతి, ఇక తర్వాత అదేవిధంగా గురుదోష శాంతి, శని శాంతి, ఈ 3 దోషాలకి పరిహార శాంతులు మానసాదేవి సన్నిధానంలో చేయించండి. వివాహం అవుతుంది. వివాహం అయిన తర్వాత దంపతులతో నాగప్రతిష్ఠ చేయించండి. తప్పకుండా వివాహం అయిపోతుంది. సాఫీగా సజావుగా జీవితం సాగుతుంది. నమస్తే అండి. నమస్తే అండి. జ్ఞానవేదిక కార్యక్రమానికి స్వాగతం. మాట్లాడండి. మీకు కాల్ మాట్లాడచ్చు, మాట్లాడండి. హలో, చెప్పండి, సమస్య ఏంటి, నక్షత్రం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రిని మా చెప్పండి అమ్మా. హలో, చెప్పండి అమ్మా, వింటున్నాను. నక్షత్రం చెప్పండి. మా బాబు గురించి మాట్లాడదామని చేశాను. ఆమా, బాబుది జ్యేష్ఠ నక్షత్రం అండి. ఆమా, జ్యేష్ఠ నక్షత్రం. సమస్య నాన్న? జ్యేష్ఠ మాసం, జ్యేష్ఠ సమస్య ఏంటనే చెప్పండి. అందుకని బాబుకి ఎలాంటి అదే సంబంధం, ఎలాంటి నక్షత్రంలో వివాహానికి సంబంధించి? తప్పకుండానమ్మా. ఇక్కడ బాబుకి 5 సంవత్సరాల నుంచి ఏలినాటి శని ఇబ్బంది పెడుతోంది తల్లి. ఇంకా 2.5 సంవత్సరాలు ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళంటే కాస్త మొండిగా ఉంటూ ఉంటారు. కొంచెం ఆలస్యం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఏంటంటే ఈ బాబు జాతకంలో మనం తీసుకున్నట్లయితే కాలసర్ప, బుధ, శుక్ర, శని ఈ 4 దోషాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఒకసారి పూర్ణశాంతులు చేయించండి, వెంటనే వివాహం అయిపోతుంది. ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ పనైనా సరే ఆలస్యం అవుతోందంటే ఏదో ఒక దోషం అనేటువంటిది మనల్ని పీడిస్తోంది అనేటువంటిది మనం గ్రహించాలి. సర్వసాధారణంగా బారసాలప్పుడు కొన్ని శాంతులు చేయించేసి అవి జీవితాంతం సరిపోతాయని చెప్పి భ్రమిస్తూ ఉంటారు. బాలారిష్ట దోషాలు పోయేంత వరకు మనం బారసాలప్పుడు చేయించినట్టు శాంతులు సరిపోతాయి. 12 సంవత్సరాలు నిండిన తర్వాత ఒకసారి పునః జాతక పరిశీలన చేసుకుని దోషాలు ఏమన్నా చూపించుకొని వాటికి పూర్ణశాంతి ప్రక్రియలు కనుక చేయించేసుకున్నట్టు జీవితం సాఫీగా సజావుగా సాగుతుంది. ఒకసారి పూర్ణశాంతులు చేయించండి, వెంటనే శుభలేఖ పుచ్చుకొని వస్తారు ముక్కామల క్షేత్రానికి. మరొక కాల్తో మాట్లాడడం గురించి. నమస్తే అండి. నమస్తే అండి. జ్ఞానవేదిక కార్యక్రమానికి స్వాగతం. చెప్పండి, మీ సమస్య ఏంటి, పేరు, నక్షత్రం చెప్పండి. సమస్య తల్లి? చదువుకున్న దానికి చేసే ఉద్యోగానికి సంబంధం లేదండి. నేను చాలా కష్టపడి చదువుకున్నాను, కానీ నాకు ఉద్యోగం కరెక్ట్గా సెట్ కావట్లేదు. అది నాకు ఉద్యోగం చేయాలని ఆశ ఉంది, కానీ అది మాత్రం నాకు సాటిస్ఫాక్షన్ లేదండి. ఉద్యోగం చేయాలంటే అది నా ప్రాబ్లము. అదేలేండమ్మా. సరే, భరణి వాళ్ళకి అధికమైన కష్టాలు ఉంటాయమ్మా. భరణి వాళ్ళు మిక్కిలు సుఖపడను అంటూ ఉంటారు. అవి అబద్ధపు మాటలే అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎందుకంటే
నాకు నా దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా భరణి వాళ్ళే ఎక్కువ కష్టాలు పడుతున్నట్టుగా నాకు తోస్తోంది. అయితే అందులో ఇంకోటి ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం చదివే చదువు వేరు, మనం చేసే ఉద్యోగం వేరు. మీరొక్కరే కాదు, అందరి పరిస్థితి అట్లానే ఉంది. అసలు ఎందుకు చదువుతున్నావో తెలియదు, దేనికోసం ఉద్యోగాలు చేస్తున్నావో తెలియదు, తృప్తి అనేటువంటిది లేకుండా పోతోంది. అయితే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏం చదివినా కానీ పొట్టకూటి కోసమే కదా మనం ఉద్యోగం చేసేది. అంచేత ఏంటంటే దానికి సంబంధించి ఏమిటంటే కాలక్షేపం అవుతుందా లేదా అనేటువంటిది ఆలోచన చేయండి. అయితే ఏంటంటే వచ్చిన దాన్ని జార విడుచుకోవద్దని చెప్తానమాట నేను. అయితే మనకు నచ్చింది కూడా మనం తెచ్చుకోవచ్చు. దానికి పరిష్కారం ఏమిటంటే దశ మహావిద్య ఉద్యోగ ప్రాప్తి హోమం. ఆదివారం, మంగళవారం, శుక్రవారం ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా సరే ముక్కమ్మల మహాక్షేత్రంలో చేయించుకోవచ్చు. ఈ ప్రక్రియ ఉదయం 10 గంటలకు ప్రారంభిస్తే సాయంత్రం 6 అవుతుంది. 6 పండితులు పనిచేస్తారు ఈ యొక్క కార్యక్రమానికి. ఇది చేయించుకుంటే మనకు నచ్చిన ఉద్యోగంలో ప్రమోషన్స్, తర్వాత అదేవిధంగా ఉద్యోగ ప్రాప్తి, ట్రాన్స్ఫర్స్, వీటన్నిటికీ కూడా ఈ యొక్క ఉద్యోగ ప్రాప్తి దశమహావిద్యోహము పనిచేస్తుంది. అంచేది చేయించుకోండి, తృప్తి పడతారు. కానీ దీన్ని మాత్రం వదులుకోకండి. నా చదువుకు తగినటువంటి ఉద్యోగం రాలేదని మాత్రం వచ్చే ఆదాయానికి మాత్రం ఇబ్బంది కలగజేసుకోకండి. ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత దీన్ని విడిచిపెట్టండి. అంచేత అటువంటి మీకు నచ్చిన ఉద్యోగం రావడం కోసం మాత్రం ఈ దశమహావిద్యా హోమం చేయించుకోండి. తప్పకుండా ఉన్నతమైనటువంటి మీకు ఇష్టమైన ఉద్యోగం వస్తుంది. నమస్తే అండి. నమస్తే అండి. మీ సమస్య పేరు, నక్షత్రం చెప్పండి. స్వాతి నక్షత్రం 4వ పాదం. సమస్య ఏంటండి? నమస్తేనా. శ్రీమాత్రేనమ్మా, చెప్పండి నాన్న. సమస్య ఏమిటి నాన్న? వివాహమే. సరే నాన్న. స్వాతి నక్షత్రం వాళ్ళు బాగా స్ట్రగుల్ అయ్యారు, అదృష్టవంతులు. ఆ శని దోషం పోయింది, 7.5 సంవత్సరాలు శని వదిలిపెట్టేసింది. అయితే ఇంకొక 5 నెలలు మాత్రం పీడించడం అనేటువంటిది ఉంటుంది. నాన్న, నీ జాతకంలో కాలసర్ప దోషం సంపూర్ణంగా ఉన్నది. ఇక తర్వాత అదేవిధంగా గురుదోషము, తర్వాత అదేవిధంగా కుజదోషము, ఈ 3 దోషాలకి పూర్ణశాంతులు చేయించుకోండి. తప్పకుండా వివాహం అవుతుంది. తర్వాత అదేవిధంగా మానసాదేవి మహామంత్రాన్ని ప్రతి ఒక్కరూ రేపటి నుంచే జపం చేయటం ప్రారంభించండి. ఇప్పుడంతా కూడా చక్కగా చూస్తున్నారు మానసాదేవి యొక్క అనుగ్రహం ఎంత అద్భుతంగా ఉంటుంది అనేటువంటిది. మీరందరూ కూడా కొన్ని మహిమలన్నీ కూడా వినుంటారు. అందులోనే ఏమిటంటే నేను చూస్తున్నాను మానసాదేవి మహిమలకు ప్రత్యక్ష సాక్షి ఎవరంటే శ్రీధర స్వామినే. అంచేత ఏంటంటే మీరు చక్కగా ఏంటంటే మహామంత్రం ఉపదేశం ఇస్తున్నాను. ఆ మహామంత్రం రాసుకొని రేపటి నుండి మంత్రం జపం చేయడం ప్రారంభించండి. తక్కువ దోషం ఉంటే వెంటనే పెళ్ళి అయిపోతుంది. దోషం కనుక అధికంగా ఉంటే కొంచెం ఒకసారి ఈ శాంతులు చేయించుకుంటేనే కానీ ప్రయోజనం అనేటువంటిది ఉండదు. మంత్రం చెబుతున్నాను, రాసుకోండి. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవ్యై స్వాహ. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవ్యై స్వాహ. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవ్యై స్వాహ. ఈ యొక్క మహామంత్రాన్ని రోజు 108 సార్లు జపం చేయడం ప్రారంభించండి. అందరికీ శుభం జరుగుతుంది. అలాగే గురువు గారు, చాలా మందిని ఇబ్బంది పెట్టేది వివాహ సమయంలో, వివాహానంతరం కూడా కుజదోషము. అవునమ్మా. కుజదోషాన్ని ఏ రకంగా పరిహరించుకోవాలి? అవునమ్మా, తప్పకుండానమ్మా. ఇక్కడ ఏంటంటే వివాహానికి అనేకమైన దోషాలు, ప్రతిబంధకాలు అవుతున్నాయి. అందులో కుజదోషం అనేటువంటిది ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటుంది. కుజుడు ఉండేటువంటి స్థానాలను బట్టి కుజదోషం కూడా రకరకాలైనటువంటి రీతుల్లో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సాధారణంగా కుజదోషం ఉన్నది అంటే విపరీతమైన కోపం వల్ల నష్టం, ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల యథార్థవాది, లోక విరోధుడిగా అందరితోనూ విరోధం, రుణబాధలు అధికం, వీడు డబ్బు ఇస్తే రాదు, తెస్తే తిరిగి ఇవ్వలేడు, భూ సంబంధమైన విషయాల్లో వివాదాలు, ఈయన పైన భూమి కొన్నా అమ్మిన వివాదాలతో ఉంటుంది, వ్యవసాయ భూమి లాభసాటిగా ఉండదు, వివాహం ఆలస్యంగా అవడం కానీ, దంపతుల మధ్య తరచుగా గొడవలు వస్తుండడం కానీ, దంపతులు విడిపోవడం కానీ, సంతానం ఆలస్యంగా అవ్వడం కానీ, కలిగిన సంతానం చెప్పిన మాట వినకపోవడం కానీ, తర్వాత అదేవిధంగా ఆపరేషన్స్, యాక్సిడెంట్స్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ, సాక్షి సంతకాలు చేయడాలు కానీ, హామీలు ఉండాలి కానీ, కోర్టు వ్యవహారాల్లో తలదూర్చడం కానీ, ఈ 3 చేస్తే ఇరుక్కుపోతారు. ఇటువంటి సమస్యలన్నీ కూడా కుజుడు కలగజేస్తుంటాడు అన్నమాట. అయితే ఇటువంటి భయంకరమైన కుజదోషాన్ని సంపూర్ణంగా శాంతింపజేసేటువంటి ఏకైక అమ్మవారు బగళాముఖీదేవి. దశమహావిద్యల్లో ఉండేటువంటి అమ్మవారు బగళాముఖి అమ్మవారు. శత్రుస్తంభిని, శత్రునాశిని, కుజదోష నివారణి, సకల శుభప్రదాయని.
ఆ మహాశక్తిని ఆశ్రయిస్తే చాలు భయంకరమైన కుజదోషం పోతుంది. సాధారణం కుజదోషం అనగానే ఏదో కుజుడుకు జపమనో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం లేకపోతే ఇవేవో చెప్పేస్తూ ఉంటారు. వాటి వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. ఆదిపరాశక్తి చెప్పినటువంటి విషయం ఇది. గ్రహాలు గ్రహదోషాలని కలగజేయగలవు, గ్రహదోషాలను తొలగించలేవు. కలిగినటువంటి గ్రహదోషాలను సంపూర్ణంగా శాంతింపజేసే బాధ్యతను దశమహావిద్యలకు ప్రసాదిస్తున్నాను అన్నది. ఈ దశమహావిద్యలు బణిద్వీపంలో చింతామణి గృహం ఉంటుంది, అమ్మవారు ఉండే గృహం. ఆ గృహానికి ఉత్తర ద్వారానికి ఆనుకొని నవరత్న మండపం ఉంటుంది. ఆ నవరత్న మండపంలో ఈ దశమహావిద్యలు నవగ్రహ దోషాలను శాంతింపజేస్తూ కొలువై ఉన్నారు. వీళ్ళని మనం ఆశ్రయించాలి. అంచేత ఈ కుజదోష నివారణకు చక్కగా బగళాముఖి అమ్మవారిని ఆశ్రయిస్తే కుజదోషాన్ని మనం సంపూర్ణంగా శాంతింపజేసుకోవచ్చు. ఇది అద్భుతమైనటువంటి సాధన అన్నమాట. అంచేత ఏ గ్రహదోషం ఉంది, ఆ గ్రహదోషాన్ని మనం ఏ విధంగా శాంతింపజేసుకోవాలి తెలుసుకొని కనుక మనం సాధన చేసినట్లయితే మనం ఘన విజయాలు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంచేత కుజదోష నివారణకు బగళ తప్పకుండా. నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి. సమస్య ఏంటి చెప్పండి, పేరు నక్షత్రం చెప్పండి. పావని ఆరుద్ర నక్షత్రం. సమస్య ఏంటో చెప్పండి. వివాహం అయింది, దంపతులను కలుస్తలేదు. సరేనా? అంటే ఈ ఆరుద్ర నక్షత్రం అమ్మాయిల దగ్గర ఉన్న ఇబ్బంది ఏమిటంటే డంభంగా మాట్లాడతారు. మీరు ఏం మాట్లాడినా గొడవలు వచ్చేస్తూ ఉంటాయి. అంటే ఆ సౌండ్ అవతల వాడిని డామినేట్ చేసే విధంగా అవతల వాళ్ళకి వినబడుతూ ఉంటుంది అనమాట. అంచేత ఆరుద్ర నక్షత్రం వాళ్ళు చాలా ప్రశాంతంగా మాట్లాడే విధానం నేర్చుకోవాలి. అందులో కోపం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ప్లస్ అందులోనూ రాహు నక్షత్రం కావడం చేత ఏమిటంటే కొంచెం ఈ దంపతుల మధ్య గొడవలు అధికంగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంచేత ఏమిటంటే మీరు ఒకసారి మీ జాతకంలో ఉన్నటువంటి కాలసర్ప, కుజ, శుక్ర ఈ 3 దోషాలకి పరిహారం చేయించుకోండి మానసాదేవి సన్నిధానంలో. ఈ గొడవలన్నీ కూడా చల్లారుతాయి. దంపతులు ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగించగలుగుతారు. విన్నారు కదండి, గురూజీ చెప్పినట్టు చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. అలాగే గురుగారు బగళాముఖి అమ్మవారిని ఏ విధంగా పూజించుకోవాలి? అవునమ్మా, తప్పకుండా. బగళాముఖి అమ్మవారిని పసుపు పచ్చని వస్త్రాలు ధారణ చేసి పసుపు పచ్చని పుష్పాలతో అర్చన చేసి పులిహేర నైవేద్యం పెట్టాలి. ఇది సర్వసాధారణంగా చేసేటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క ఆరాధన. కుజదోషాన్ని పోగొట్టుకోవాలనుకునేటువంటి వారు మాత్రము ఎర్రని వస్త్రాలు ధరించాలి. మంగళవారం పూట తెల్లవారుజామున నిద్రలేచి శిరస్నానం ఆచరించి బగళాముఖి అమ్మవారి చిత్రపటం కానీ, బగళాముఖి మహాయంత్రం కానీ, బగళాముఖి అమ్మవారిని చక్కగా మంగళ కలశంలోనికి ఆవాహన చేసి శ్రీసూక్త విధానంగా బగళాముఖి సహస్రనామాలతో పశువుతో అర్చన చేసి అమ్మవారికి చక్కగా ఏంటంటే కందిపప్పుతో వండినటువంటి బూరెలు నైవేద్యం అంటే పూర్ణాలు అంటాం కదా, దాంతో చక్కగా నైవేద్యం పెట్టి మంగళహారతి ఇచ్చి ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయాలి. ఈ ప్రకారంగా 6 మంగళవారాల పాటు కనుక ఈ బగళాముఖి అమ్మవారిని ఆశ్రయిస్తే ఆరాధన చేసి మహామంత్రం జపానుష్ఠానం చేసుకున్నట్లయితే ఈ కుజదోషం సంపూర్ణంగా శాంతిస్తుంది. గురుగారు మరొక కాల్తో మాట్లాడతామండి. నమస్తే అండి. నమస్తే అండి, జ్ఞానవేదిక కార్యక్రమానికి స్వాగతం. మాట్లాడొచ్చు, మీరు మాట్లాడండి, మీకు కాల్ కలిసింది. హలో, చెన్నై నుంచి మాట్లాడుతున్నాను గురుగారు. మీ సమస్య ఏంటని చెప్పండి. మ్యారేజ్ అయింది, విడాకులు తీసుకున్నారు. బాబు మాకు వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? మళ్ళీ కట్ అయింది, ఒకసారి రిపీట్ చేయండి మీ సమస్యని. మీ సమస్య మరొకసారి చెప్పండి. మ్యారేజ్ అయింది, విడాకులు తీసుకున్నాము. బాబు మాకు కొడుకు మనవడు ఉన్నారు, కొడుకు వాళ్ళు పట్టుండాలి. ఇప్పుడు మాకేమన్నా వచ్చే అవకాశం ఉందా సమయం? అబ్బాయి మీకు వచ్చే అవకాశం ఉందా? 10వ సంవత్సరం వరకు తల్లి సంరక్షణలో ఉంటాడు. 10వ సంవత్సరం తర్వాత ఆ పిల్లాడు మనకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది న్యాయశాస్త్రం చెప్పేటువంటి విషయం ఇది. అయితే ఇందులో ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి,
వివాహం చేసుకోవడం ఎంత పుణ్యమో విడాకులు తీసుకోవడం అంత పాపం. మన శాస్త్ర ప్రకారంగా జంటను కలపడం పుణ్యం, జంటను విడదీయడం మహాపాపం. 100 అబద్ధాలాడి ఒక పెళ్లి చేయమన్నారు, 1000 అబద్ధాలాడి సంసారాన్ని నిలబెట్టమన్నారు. అంచేత దంపతులు విడిపోవడం అనేటువంటిది ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, ప్యాషన్గా తయారైంది. మహాపాపం, మహాదోషం. అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఉంటుంది. అటు అమ్మాయి ఇబ్బంది పడతాడు, అటు అబ్బాయి ఇబ్బంది పడతాడు, పుట్టినటువంటి పిల్లలు కూడా నరకయాతన అనుభవిస్తారు. అటు తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు, ఇటు తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు. ఎప్పుడైనా సరే వైవాహిక జీవితం ప్రశాంతంగా కొనసాగుతున్నంతసేపు ఏ విధమైన ఇబ్బంది ఉండదు. కానీ మరి ఏ విధమైనటువంటి గొడవలు వచ్చి జంటలు విడిపోయినా, తగాదాలు వస్తూ ఉన్నా మరి నలిగిపోయేటువంటిది ఎవరు అంటే పిల్లలు నలిగిపోతారు, పెద్దవాళ్ళు ఇబ్బందులకు గురైపోతుంటారు, మనశ్శాంతి అనేటువంటిది కరువైపోతుంది. భగవంతుడు ఇచ్చినటువంటి ఆయుర్దాయం దినదినగండ 100 ఏళ్ల ఆయుర్దాయం కలియుగంలో. ఉన్నంతలో ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగించుకునే విధానం ఆలోచించాలి తప్పించి ఇటువంటి ప్రక్రియలు అనేటువంటివి మంచిది కాదు. అందులో దురదృష్టవశాత్తు జంట విడిపోయినారు కనుక బాబుకి శుభం జరగడం కోసం మీరు మరలా తిరిగి కాలసర్పదోషానికి పూర్ణశాంతి, కుజశాంతి, శుక్ర చండాల శాంతి, ఈ 3 శాంతులు ఒకసారి మానసాదేవి సన్నిధానంలో చేయించండి. తిరిగి ఆ అబ్బాయి జీవితం మరలా చిగురిస్తుంది, అన్ని విధాలుగాను బాగుంటుంది. మరొక కాల్ ఉన్నారు గురుజీ, మాట్లాడతాం. తప్పకుండానమ్మా. నమస్తే అండి, జ్ఞానవేదిక కార్యక్రమానికి స్వాగతం. మాట్లాడండి. మాది వెంకటపాలెం అండి. చెప్పండి. మా అమ్మాయి అండి, ఉత్తరాషాఢ నక్షత్రం. సమస్య ఏంటి చెప్పండి. సంతానం లేదండి, 18 సంవత్సరాలు అయింది పెళ్ళి. అబ్బా తల్లి, ఒకటే గుర్తుపెట్టుకోండి, కాలసర్పదోషం ఏం చేస్తుంది? అనారోగ్య సమస్యలు, విద్యాటంకాలు, ధనాదాయంలో ఇబ్బందులు, వైవాహిక జీవిత అసంతృప్తి, సంతానం వలన తీవ్రమైన వేదన, కుటుంబ సఖ్యతాలోపం వంటి ప్రధానమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తూ ఉంటుంది. వివాహం అయిన తర్వాత దాదాపుగా ఒక 2 సంవత్సరాలు వేచి సంతానం కలగకపోతే దోషాలు ఉన్నాయని గ్రహించండి. మీరు డాక్టర్స్ దగ్గరికి ఏ విధంగా అయితే వెళుతున్నారో వెంటనే ఆ దోషాలు ఏమున్నాయో తెలుసుకొని వాటికి పూర్ణశాంతులు చేసుకొని శ్రీ షష్ఠీ పుత్రకామ్యష్ఠి మహాయాగము అనేది ఉంటుంది. ఆ యొక్క మహాయాగం చేయించుకుంటే తప్పక సంతానం అయిపోతుంది. అంచేత సంతానం విషయంలో ఎప్పుడు కూడా ఇబ్బంది చేసుకోకండి. తర్వాత అదేవిధంగా ఇటీవల కాలంలో కొన్నాళ్ళు ఆగి సంతానాన్ని పొందుదామని చెప్పేసి రకరకాలైనటువంటి యాంటీ హార్మోన్ ట్యాబ్లెట్స్ వాడేస్తున్నారు. అలా వాడడం చేత ఏమిటంటే ఈ సంతానప్రదమైనటువంటి అంటే సంతానాన్ని కలగజేసేటువంటి ఆ శక్తి అనేటువంటిది పోతోంది. అంచేత వివాహం ఎందుకోసం చేసుకుంటున్నానండి? సంతానార్థినై ఈ కన్యను నేను వివాహం ఆడుతున్నాను అని చెప్పేసి అగ్ని సాక్షిగా ప్రమాణం చేసి తాళి కడతాడు. మరి అటువంటి సంతానం ఆలస్యంగా చూద్దాం, తర్వాత చూద్దాం, 2 సంవత్సరాల తర్వాత చూద్దాం, 3 సంవత్సరాల తర్వాత చూద్దాం, 5 సంవత్సరాల తర్వాత కందాం అనేది మహాపాపం. అంచేతంటే అలాంటి పిచ్చి ప్రయత్నాలు ఎప్పుడూ కూడా మనం చేయకూడదు. కనాలనుకున్న వాళ్ళకి కనేసేయడం, అంతటితో పూర్తి చేసుకోవడం మన సబ్జెక్ట్ని. అంచేత ఎన్నో ఇబ్బందులు ఈ యొక్క ట్యాబ్లెట్లు వాడడం వల్లే జరుగుతున్నాయి. అంచేత ఒకసారి వీళ్ళకు ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఒకసారి పరిశీలన చేయించండి అమ్మా. 2 జాతకాలు ఒకసారి తీసుకొచ్చి చూపించండి. ఆ దోషాలన్నీ కూడా ఒకసారి పరిశీలన చేసి శ్రీ షష్ఠీ పుత్రకామ్యష్ఠి మహాయాగం చేసి నాగప్రతిష్ఠ చేద్దాం. ఎందుకంటే 18 సంవత్సరాలు అయిపోయింది కనుక ఇవి చేసి నాగప్రతిష్ఠ చేస్తే తప్పకుండా సంతానం ఉంటుంది. ప్రయత్నం చేయండి, బాగుంటుంది. అలాగే గురుగారు, జాతకాల్లో చంద్రదోషం అని చెప్తూ ఉంటారు, దాన్ని ఏ రకంగా పరిహరించుకోవాలి? అవునమ్మా, చంద్రదోషం ఉందంటే మానసిక ప్రశాంతత అనేటువంటిది ఉంటుంది ఆ జాతకుడికి. ఇక తర్వాత అదేవిధంగా ఎప్పుడూ ఏదో ఆలోచించి బుర్రపాటు చేసుకుంటూ ఉంటాడు. తిని ప్రశాంతంగా ఉండి ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేసేస్తారు. ఇక తర్వాత అదేవిధంగా మానసికోల్లాసం ఉండదు, మనోవేదన అనేటువంటిది జీవితాంతం పట్టి పీడిస్తూనే ఉంటుంది. అదేవిధంగా పురుషునికి వంధ్యత్వాన్ని కూడా కలగజేస్తుంది చంద్రదోషం. అంచేత ఈ చంద్రదోషాన్ని మనం తొలగించుకోవాలి అనుకున్నట్లయితే భువనేశ్వరి దేవిని ఆశ్రయించాలి. భువనేశ్వరి అమ్మవారిని చక్కగా పూజామందిరంలో నిలిపి రోజు బియ్యంతో వండిన పరమాన్నాన్ని నైవేద్యం పెడుతూ చక్కగా హ్రీం అనేటువంటి బీజాక్షరాన్ని
జపం చేసుకోవాలి. తెల్లని వస్త్రాలు ధరించి ఈ ప్రకారంగా చేసుకోవాలి. అయితే సోమవార వ్రత నియమం కలిగి సోమవారం నాడు ప్రత్యేకంగా మరి చంద్రహోర ఉదయం 6 to 7 జరుగుతుంది. ఆ చంద్రహోరాలో ఈ యొక్క భువనేశ్వరి సహస్రనామాలతో తెల్లని పుష్పాలతో పసుపు కుంకుమలతో అమ్మవారికి అర్చన చేసి క్షీరాన్నాన్ని నైవేద్యం పెట్టి అంటే బియ్యపు పరమాన్నాన్ని నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరించి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయాలి. ఈ ప్రకారంగా 10 సోమవారాలు చేసినట్లయితే ఆ చంద్రదోషాన్ని సంపూర్ణంగా శాంతింపజేసుకోవచ్చు. మరొక కాల్ ఉన్నారు గురుజీ, మాట్లాడండి. నమస్తే అండి, జ్ఞానవేదిక కార్యక్రమానికి స్వాగతం. చెప్పండి మీ సమస్య ఏంటి, పేరు నక్షత్రం చెప్పండి. హలో నమస్తే అండి, చెప్పండి, మాట్లాడండి. మా బాబు మ్యారేజ్ పంపించమ్మా. పేరు నక్షత్రం చెప్పండి. బాబు పేరు జయచంద్ర నాయుడు. నక్షత్రం చెప్పండి అన్న. 11/6/1990 డేట్ ఆఫ్ బర్త్ అమ్మా. నక్షత్రం చెప్తే సరిపోతుందండి, డేట్ అవసరం లేదు, నక్షత్రం చెప్పండి. మ్యారేజ్ నక్షత్రం చెప్పండి అన్న. నక్షత్రం తెలియదు స్వామి గారు. ఈ అబ్బాయి విషయంలోకి వచ్చేసరికి కాలసర్ప, కుజ, శుక్ర, శని ఈ 4 దోషాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఒకసారి ఈ 4 దోషాలకి పూర్ణశాంతులు మానసాదేవి సన్నిధానంలో చేయించండి. వివాహం అయిన తర్వాత దంపతులతో నాగప్రతిష్ఠ చేయించండి. అంతా కూడా శుభంగా ఉంటుంది, దాంపత్యం బాగుంటుంది, సంతానాభివృద్ధి కూడా బాగుంటుంది. అంచేత ఈ దోషాలు మీ అబ్బాయిని ఇబ్బంది పెడుతున్నాయి. పేరు బలాన్ని బట్టి ఈ దోష పరిహారాలు చేయించండి, బాగుంటుంది. అలాగే గురుగారు జాతకంలో బుధ దోషం గురించి చెప్పారు. ఏ రకంగా బుధ దోషం ఉంటుంది, దాన్ని పరిహరించుకునే మార్గం కూడా అవునమ్మా. బుధ దోషం కూడా చాలా ప్రాధాన్యత వహిస్తుందన్నమాట. బుధుడు వంద్యగ్రహం. ఈ బుధుడు ఎప్పుడైతే దోషభూయిష్టంగా ఉంటాడో రాహుతో కూడుకుని ఉండి కానీ లేకపోతే అష్టమంలో కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర కొన్ని సంయోగాలతో శుక్రుడితో కలిసి కానీ ఇట్లాంటివి ఏవైనా కొన్ని కాంబినేషన్స్ కనుక జాతకంలో కనుక ఉన్నట్లయితే దాని ప్రభావం చేత వంద్యత్వం అనేటువంటిది కలుగుతుందన్నమాట. అంటే అంటే సంతానం కలిగేటువంటి ఆ కణాలు మనకు లేకుండా అయిపోతాయి. వంద్యత్వము అంటే మగ కాకుండా ఆగాడ కాకుండా అయిపోయినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. తర్వాత అదేవిధంగా సంతానోత్పత్తి కణాలన్నీ కూడా నశించటం అనేటువంటిది కూడా జరుగుతుంది. సంతానం అనేటువంటిది యోగం లేకుండా పోతుందన్నమాట. అటువంటి బుధ దోషాన్ని మనం తొలగించుకోవాలి అన్నట్లయితే బుధవార వ్రత నియమం కలిగి ఆకుపచ్చని వస్త్రాలు ధరించి ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో చక్కగా శ్రీ సూక్త విధానంగా త్రిపురాదేవి సహస్రనామాలతో అమ్మవారికి పసుపు కుంకుమ అక్షతలు పుష్పాలతో అర్చన చేసి చక్కగా ఉడికించినటువంటి పెసలలో తాలింపు వేసి చక్కగా ఆ యొక్క ప్రసాదాన్ని అమ్మవారికి సమర్పణ చేసి మంగళహారతి ఇచ్చి ఆ ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయాలి. నియమనిష్టలన్నీ పాటించాలి. ఈ ప్రకారంగా 17 బుధవారాలు కనుక చేసినట్లయితే ఈ వంద్యత్వ దోషం పోతుంది. వివాహ ప్రతిబంధక దోషం కూడా తొలగి చక్కగా పెళ్లి కొంతమంది ఒప్పుకోరనమాట. ఈ వంద్యత్వం ఉండడం వల్ల నేను పెళ్లి చేసుకోనని చెప్పి దాటేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి చక్కటి గుణం చూపిస్తుంది ఈ యొక్క త్రిపురాదేవి ఆరాధన. అయితే ఈ ప్రకారంగా చేసినట్టు బుధ దోషాన్ని తొలగించుకోవచ్చు. అలాగే జాతకంలో గురుదోషం ఏ విధంగా ఉంటుంది? అవునమ్మా, గురుదోషం అనేటువంటిది కూడా చాలా ప్రాధాన్యత వహిస్తుంది. ఎందుకంటే జాతకంలో గురుబలం కనుక ఉన్నట్లయితే ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా గురువుడు మాత్రము అనుకూలంగా ఉండి బలంగా కనుక ఉన్నట్లయితే సకల శుభాలు కూడా చేకూరుతాయి. ఒక గురుబలం కనుక లేకపోతే ఆ గురుబలం లేకపోవడం వల్ల ఎంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులకి గురి కావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ జాతకుడి పేరున ఏ శుభకార్యాలు తలపెట్టినా సరే ఆటంకాలతో తప్పించి సాఫీగా ముందుకు పోవు. విద్యలో విఘ్నాలు రావడం కానీ ఈయన చదువు తెలివితేటలు ఈయనకు అక్కరకు రాకపోవడం కానీ ఈయన చదువు తెలివితేటలు పొరలపాలవడం కానీ జరుగుతూ ఉంటుంది. కష్టం ఈ అబ్బాయి పడతాడు, ప్రతిఫలం వేరే వాళ్ళు పొందుతూ ఉంటారనమాట. అంచేత గురుదోషం ఉండడం వల్ల ఇటువంటి ప్రభావాలు అనేవి ప్రధానంగా ఉంటాయి. కనుక గురుదోషాన్ని తొలగించుకోవడం కోసం గురువార వ్రత నియమం కలిగి పసుపచ్చని వస్త్రాలు ధారణ చేసి ఉదయం 6 గంటల దగ్గర నుండి 7 గంటల మధ్యలో శ్రీ సూక్త విధానంగా తారాదేవికి పసుపచ్చని పుష్పాలతో అర్చన చేసి చక్కగా అమ్మవారికి శనగలు ఉడికించినటువంటి శనగల్లో తాలింపు వేసి నైవేద్యం పెట్టి అవి ప్రసాదంగా స్వీకరించి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయాలి. ఈ ప్రకారంగా
16 గురువారాలు చేసినట్లయితే ఈ గురుదోషాన్ని శాంతింపజేసుకుని మనం సుఖించడానికి అవకాశం ఉంటుంది. ఇక చివరిగా శుక్ర శని దోషాల గురించి జాతకంలో వాటి ప్రభావం ఏ విధంగా ఉంటుందనేది తెలియజేయండి. తప్పకుండానమ్మా. శుక్రదోషం భోగభాగ్యాలు అనుభవించే విషయంలో ఆటంకాలు, ఆర్థిక పరంగా స్థాయికి వెళ్ళి పడిపోవటాలు, బాగున్నాము అనుకునేసరికి ఏదో సమస్య వచ్చి మీద పడుతుంది, నెగిటివ్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది, చెడు ఆలోచనలు, చెడు భావాలు, చెడు సహవాసాల వల్ల దుర్వ్యసనాల వల్ల నష్టాలు ఉంటాయి. వివాహం ఆలస్యం కావడం కానీ, దంపతుల మధ్య అనురాగం లేకపోవడం కానీ, దాంపత్య సౌఖ్యం కరువడం కానీ, అబ్బాయికి అయితే భార్యకు అనారోగ్యము, ఆ అమ్మాయికి అయితే భర్తకు అనారోగ్యం అనేటువంటిది ఏర్పడుతుంది శుక్రదోషం వల్ల. ఈ శుక్రదోషాన్ని పోగొట్టుకోవాలనుకునేటువంటి వాళ్ళు కమలాత్మికాదేవిని ఆశ్రయించాలి. శుక్రవార వ్రత నియమం కలిగి ఉండాలి. తెల్లని వస్త్రాలు ధరించాలి. కమలాత్మిక సహస్రనామాలతో అమ్మవారికి అర్చన చేసి మరి చక్కగా ఉడికించిన బొబ్బర్లు నైవేద్యం పెట్టి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఈ ప్రకారంగా 20 శుక్రవారాలు ఆచరించాలి. అప్పుడు శుక్రదోషాన్ని తొలగించుకోగలుగుతారు. శని దోషాన్ని పోగొట్టుకోవాలనుకునేటువంటి వారు శనివార వ్రత నియమం కలిగి నల్లని వస్త్రాలు ధరించి ఉదయం 6 to 7 మధ్యలో శ్రీ సూక్తి విధానంగా కాళికా అమ్మవారికి నీలం రంగు పుష్పాలతో అర్చన చేసి చక్కగా కాళికాదేవికి నూపప్పు చిమ్మిలి కానీ నూపప్పుతో వండినటువంటి కజ్జికాయలు కానీ నైవేద్యం పెట్టి వాటిని ప్రసాదంగా స్వీకరించి 19 శనివారాల పాటుగా ఈ యొక్క దోష పరిహారం నిమిత్తంగా మనం కనుక ఈ యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే శని దోషం శాంతించి సకల శుభాలు కూడా చేకూరుతాయి. ఈ ప్రకారంగా చేసుకున్నట్లయితే శుక్ర శని దోషాలను చక్కగా శాంతింపజేసుకోవచ్చు. అలాగే గురుగారు చాలా మంది చెప్తూ ఉంటారు ఏలినాటి శని ప్రభావం జరిగి ఆఖరి దశలో ఉన్నప్పుడు చాలా మంచి చేసి వెళ్తారు శనిదేవుడు అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజమంటారు? అవునమ్మా, ఇది చాలా చక్కటి ప్రశ్న. ఏంటంటే శని వస్తూ మేలు చేస్తే వెళుతూ కీడు చేస్తాడని, వస్తూ కీడు చేస్తే వెళుతూ మేలు చేస్తాడని ఇట్లాగా చెప్తూ ఉంటారు. అయితే ఏంటంటే కొంతమంది అదృష్టవంతులు ఉన్నారనుకోండి, వస్తూ మేలు చేసి వెళుతూ కూడా మేలు చేసేస్తాడు. దురదృష్టవంతులు ఉంటే వస్తూ కీడు చేసి వెళుతూ కూడా కీడు చేసిపోతూ ఉంటాడు. ఎందుకంటే శని మందమతి, వృద్ధగ్రహం అంటారు, మందగమనుడు అంటారు. ఆయన అన్నీ మర్చిపోతూ ఉంటాడు, ఏం చేశానో గుర్తుండదు పాపం ఆయనకి. అంచేత అదృష్టవంతుడైతే 2 సార్లు కూడా శుభం, దురదృష్టవంతుడు 2 సార్లు కూడా అశుభం ఉంటుంది. అంచేత ఈ విధంగా జరుగుతుంది. మేలే జరగాలనేటువంటిది ఏం లేదు, కీడు కూడా జరిగేదానికి అవకాశం ఉంటుంది. చాలా సంతోషం గురుగారు, చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. అలాగే కాలర్స్ అందరికీ కూడా చాలా చక్కటి పరిహార మార్గాలు తెలియజేసినందుకు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఇది ఇవాల్టి జ్ఞానవేదిక కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. నమస్కారం.